హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బోండా రెసిపీ అండి. బోండా అంటే ఆలు బోండా చేసుకుంటూ ఉంటాం, మైసూర్ బోండా చేసుకుంటూ ఉంటాం. కానీ 1 కప్పు సేమియాతో చాలా కమ్మగా టేస్టీగా బోండా అనేది చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బోండా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాడిపోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా క్లియర్గా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సేమియా బోండా అని చెప్పాను కదండి. సేమియాని 1 కప్పు తీసుకోండి. సన్నగా ఉన్న సేమియా అయినా పర్లేదు, కొంచెం లావుగా ఉన్న సేమియా అయినా పర్లేదు. ఏదైనా కూడా 1 కప్పు కొలతతో తీసుకోండి. ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ బౌల్తో కానీ ఎలా అయినా కూడా కొలిచి తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో వేసి ఏ కప్పుతో సేమియా తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోయండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఆయిల్ సాల్ట్ కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా కలపండి. సేమియా అంతా కూడా వాటర్లో బాగా కలవాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ అంతా తగ్గించండి. లో ఫ్లేమ్లో వీటిని ఉడికించండి. వాటర్ అనేవి ఎక్కువగా కూడా తక్కువగా కూడా వేయొద్దండి. నేను చెప్పిన కొలత ప్రకారం మీరు గ్లాస్తో తీసుకుంటే 1 గ్లాసు సేమియా తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసి ఉడికించండి. ఏదైనా బౌల్తో తీసుకుంటే 1 బౌల్ సేమియా తీసుకుంటే 2 బౌల్స్ వాటర్ తీసుకుని కరెక్ట్గా ఉడికించండి. వాటర్ అన్ని కూడా సేమియా బాగా పీల్చుకుని ఇలా దగ్గరగా ఉడికింది కదా, మరి ఎక్కువగా ఉడికించామంటే అడుగునంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది, సేమియా అనేది మాడిపోతూ ఉంటుందండి. కరెక్ట్గా ఉడికింది. వాటర్ అన్ని చక్కగా పీల్చుకుని సేమియా బాగా ముద్దలాగా వచ్చింది కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఉడికించిన సేమియా అంతా కూడా వేసేసుకోండి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర రెబ్బల్ని వేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు అనేవి కొంచెం పొడవుగా ఉన్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. లేదంటే కరివేపాకుని చిన్న ఆకులుగా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అనేది సేమియాలో ఉన్న తేమని పీల్చుకుంటూ ఉంటుందండి. మరి ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు, కొంచెంగా మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమియాలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. గరిటె పక్కన పెట్టి చేత్తోనే మనం సేమియాని కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమియాకి బాగా పడతాయి. మరి సేమియాని మరి పిసుకుతున్నట్లుగా ముద్దలాగా చేయకుండా ఇలా పొడి పొడిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుతున్నాం కదా. చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా సేమియాలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా మొత్తం అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని సేమియాలో కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. చేతి వేళ్ళని ఆయిల్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా సేమియాని తీసుకుంటూ ముద్దలాగా చేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే సేమియా అనేది మన వేళ్ళకి అంటుకుపోకుండా మనకి బాల్ చేసుకోవటం అనేది ఇలా ఉండ చేసుకోవటం అనేది ఈజీగా వస్తుందండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. మనకి బోండా అనేది ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ అనేవి ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ విధంగా ఉడికించిన సేమియా అంతా కూడా ఇలా ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి.
సేమియా బౌల్స్ అన్ని కూడా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ఏ బౌల్తో అయితే సేమియా కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు సేమియాకి 1 బౌల్ నిండా శనగపిండి వేసుకోండి. మనం ఇదే గిన్నెతో వాటర్ని సేమియాని కొలుచుకున్నాం కదా, పిండి కూడా ఇదే గిన్నెతో తీసుకుంటున్నాం. శనగపిండిలోకి 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, వంట సోడా అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఉప్పు, కారం, పసుపు, వంట సోడా అన్నీ కూడా బాగా కలిసాయి కదా. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే శనగపిండి కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో 1 బౌల్ నిండా వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా పిండిలో వాటర్ని పోసుకుంటూ ఇలా పిండిని చిక్కగా కలపండి. మరి ముద్దలాగా కలపొద్దండి, అలాగని మరి జారుగా కూడా కలపొద్దు. వాటర్ అనేవి కరెక్ట్గా పోసి పిండిని కలుపుకోండి, లేదంటే బోండా అనేది పలుచగా జారిపోతున్నట్లుగా వచ్చేస్తుందండి. పై పిండి అనేది సేమియా బాల్కి కరెక్ట్గా అంటుకోదు. నేను తీసుకున్న కప్పు పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా ఎక్కువగా తక్కువగా కూడా వేయట్లేదు. మీరు కూడా ఏ బౌల్తో సేమియాని కొలుచుకుంటే అన్నీ కూడా అదే బౌల్తో కొలిచి తీసుకోండి. కప్పు పిండికి కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయలేదు. పిండిని ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా బాల్ని ఇలా వేద్దాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దోశల పిండితో దోశలు వేసుకునే గరిటె ఉంటుంది కదండి, సాంబార్ గరిటె అనేది ఉంటుంది కదా, దానితో ఈ బోండా అనేది చేద్దాం. చేత్తో చేసుకోవటానికి ఈజీగా అనిపిస్తే మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. నేను ఇలా గరిటెతో చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోండాని ఆయిల్లో వేద్దాం. ఈ ప్రాసెస్ అంతా మీరు చేత్తో అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా గరిటెతో అయినా నేను చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చు. లోపల సేమియా పూర్ణం అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా శనగపిండితో బాగా ఎక్కువగా పిండిని కోట్ చేయండి. ఇలా సేమియా బాల్ చుట్టూ కూడా శనగపిండి అంటుకునేలా ఎక్కువగా శనగపిండిని తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. గరిటెతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి. మనం బియ్యం పిండిని శనగపిండిలో వేసాం కదా, బోండా అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా పిండిని ప్రిపేర్ చేసి బోండా అనేది వేసుకోండి, సేమియా బోండా అనేది వేసుకోండి. ఇలా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి తీసేసాం కదా, ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకుందాం. పిండి అనేది మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది మనం ఉడికించి పెట్టుకున్న సేమియా బాల్స్కి కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఇదే కొలత ప్రకారం కలుపుకుని బోండా అనేది చేసుకున్నారంటే పిండి అనేది ఎక్కువగా మిగిలిపోకుండా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే తక్కువ అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఎక్కువగా మనం ఆలూ బోండా చేసుకుంటూ ఉంటాం, అలాగే మైసూర్ బోండా చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి నేను చూపించిన విధంగా సేమియాతో స్వీటే కాకుండా ఇలా బోండా కూడా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి సేమియా బోండాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఈ బోండాలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పైసీగా ఉంటాయండి. మనం డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు, లేదంటే టొమాటో సాస్తో కూడా తినొచ్చు. సేమియా బోండా రెసిపీ అనేది నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.